రైట్ శంకరి, తెలంగాణలో ఎన్నికల సమయంలో ఏదైతే ప్రచారంలో భాగంగా కుల గణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో కుల గణనకు సంబంధించి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు తీసుకున్నారు అంటే చాలా వాటిలో కూడా ఇంకా సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, ఏ విధంగా వాళ్ళు చేశారో దీన్ని అధ్యయనం చేయడానికి అధికారులను కూడా పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. రైట్, చూద్దాం. కుల గణనపై రేవంత్ సర్కార్ మరింత వేగంగా అడుగులు వేస్తోంది. సాధ్యమైన త్వరగా ఈ ప్రక్రియను మొదలుపెట్టి పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఆ సమయంలోనే తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియ మొత్తాన్ని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పగించారు. బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతలో ఆయన నిర్వర్తించనున్నారు. బడ్జెట్ సెషన్స్ లో ఆయనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 కార్పొరేషన్ల ఏర్పాటు అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. తన మేనిఫెస్టోలోనూ వాటిని ప్రముఖంగా పొందుపరిచింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశంలో కులాల వారి లెక్కలకు సంబంధించిన సర్వే చివరిసారిగా 1931లో జరిగింది. నాటి నుంచి కులాల వారి లెక్కలకు ఆ గణాంకాలు, వివరాలే ఆధారంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు గత ఏడాది నుంచి కుల గణనకు నడుం బిగించాయి. బీహార్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా కర్ణాటకలో కుల గణన పూర్తయిన నివేదిక విడుదల చేయడానికి అక్కడ కాంగ్రెస్ సర్కార్ వెనకాడుతోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ సర్వే చేస్తోంది. తెలంగాణలో కుల గణనకు సిద్ధమైన సర్కార్ అందుకు అవలంబించాల్సిన విధానాలు, తీసుకునవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం దేశంలో ఇప్పటికే కుల గణన చేపట్టిన లేదా చేస్తున్న రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేసి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బీహార్లో నితీష్ సర్కార్ కుల గణన ప్రక్రియను 2 దఫాలుగా నిర్వహించింది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినప్పటికీ సేకరించిన వివరాల్లో కొన్నిటిని ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకున్నదనే ఆరోపణలు వినిపించాయి. దీంతో బీహార్ కుల గణన అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఇక కర్ణాటక ప్రభుత్వం కూడా సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే పేరుతో కుల గణన నిర్వహించింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఇటీవల ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో కుల గణనకు అవలంబించిన అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కొంతమంది అధికారులు, మేధావులతో కూడిన బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కుల గణనకు సంబంధించి బీహార్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు, అందుకు గల కారణాలపైన పూర్తి వివరాలను తెలుసుకుని అలాంటి పరిస్థితులు తెలంగాణలో తలెత్తకుండా ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించదలిచిన కుల గణన పూర్తయితే రాష్ట్రంలో ఎన్ని కులాలున్నాయి, వాటికి అనుబంధంగా ఉన్న ఉప కులాల వారీగా జనాభా ఎంత వంటి లెక్కలు మొత్తం తేలనున్నాయి. ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న 1931 నాటి గణాంకాలు మినహా మళ్లీ ఇప్పటి వరకు ఆ రకమైన లెక్కలు లేవు. 2014లో అప్పటి ప్రభుత్వం ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించక రాష్ట్రంలో ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, ఓసీలు 21%, బీసీలు 51% ఉన్నట్లు వెల్లడైంది. ఆ లెక్కల ప్రకారం ఆయా కులాలను వర్గీకరించి కులాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లున్నాయి.
1994 నుంచి ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఉంది. కుల గణన నిర్వహించి ఉపకులాల లెక్క తేల్చి కులాల వారీగా ఏ, బి, సి, డీలుగా వర్గీకరించి దాని ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలన్నది దాని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఎస్సీలకు 15% రిజర్వేషన్ అమలవుతోంది. ఆ ఎస్సీల జనాభా పెరగడం, సమగ్ర కుటుంబ సర్వేల్లోనూ వారు అధికంగా ఉన్నట్లు తేలడంతో తమ రిజర్వేషన్ను 19% పెంచాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఇటీవల అందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాగా ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో మాత్రమే ఎస్సీలకు ఏబిసిడి విధానంలో కొంతకాలం రిజర్వేషన్లు అమలయ్యాయి. ఇక ఎస్టీలకు ప్రస్తుతం 10% రిజర్వేషన్లు అమలవుతుండగా దానిని పెంచాలనే డిమాండ్ ఉంది. ఇక బీసీల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల్లో 128 కులాలున్నాయి. తెలంగాణ ఏర్పడి నాటికి బీసీల్లో 112 కులాలుండగా ఆ తర్వాత మరో 16 కులాలను చేర్చారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1931లో నిర్వహించిన కుల గణన ప్రకారం కూడా బీసీలే అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం తమకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజకీయంగానూ అదే స్థాయిలో ప్రాధాన్యమివ్వాలని బీసీలు కోరుతున్నారు. రైట్. ఇక కులగణనకు సంబంధించి రేవంత్ సర్కార్ ఒక అడుగు ముందుకే వేస్తుందనే చెప్పాలి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? మొత్తానికి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో చేరినటువంటి కులగణన అంశం ముందు ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు ఇస్తుందని చెప్పాలి. మీరు అన్నట్టుగా రెండోది ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మంత్రి బీసీ వెల్ఫేర్ మంత్రి పున్నం ప్రభాకర్ ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టినారు. ఈ అంశాన్ని అంతా కూడా వీళ్ళనంత త్వరగా చేపట్టి పూర్తి చేసేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాస్తవానికి గతంలో చేసినటువంటి కులగణనకు అనుగుణంగా కాకుండా కొత్తగా కులగణన చేపట్టడం ద్వారా మెజారిటీగా ఏ వర్గాల్లో ఎంత మేరకు పాపులేషన్ పెరిగినటువంటి అంశం పైన ఒక కష్టపడిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్ ప్రాతిపాదికన కొన్ని అంశాలన్నింటినీ కూడా ఆయా ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి దానిలో అనుగుణంగా ఈ 2వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగాలని చెప్పేసి నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. సో దానికి అనుగుణంగానే ఆ సమయంలో ఈ ప్రవేశపెట్టిన ఉంది ఏదైతే కులగణన అంశం ఉందో దీనికి సంబంధించి వరుసగా నిన్న మొన్న జరిగినటువంటి రివ్యూలో కూడా సీఎం దృష్టికి ఈ అంశాలన్నీ కూడా తీసుకెళ్లింది కేబినెట్. బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతలన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేసేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బడ్జెట్ సెషన్ లో అయితే ఈ తీర్మానాన్ని పర్టికులర్ గా ప్రవేశపెట్టి ఆ తదనంతర ప్రక్రియను స్టార్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ కులగణనతో పాటుగా రిజర్వేషన్ల ప్రాతిపాదికగా అవుతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ ఎంఆర్పీఎస్ దీనిపైన గతం నుంచి కూడా పోరాటం చేస్తుంది. దాంతో పాటుగా ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా కింది స్థాయి ఉపకులాల మధ్య కాస్త రైవాల్టీ నడుస్తుంది. ఈ అంశాలన్నింటిపైన కొద్దిగా స్పష్టత రావాలంటే కులగణన చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత ఫర్దర్ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అయితే 1931 నాటి గణాంకాల ప్రకారమే ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కులగణన చేపట్టిన పరిస్థితులు అయితే కొన్ని అడ్డంకులు కూడా ఏర్పడ్డాయి. సో ఇటువంటి అడ్డంకులు లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుందంటారు? ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ అధ్యయన కమిటీకి సంబంధించిన విషయంలో మీరు అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి అంశాలను ప్రాతిపాదికగా తీసుకుంటా కొత్తగా అంశాలను పొందుపరిచి తద్వారా ఎదురయ్యేటువంటి అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించి ముందుకెళ్లాలి. అందులో భాగంగా కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి అంశాలను తీసుకొని దానికి అనుగుణంగా ఒక కమిటీని రూపొందించినటువంటి కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది. స్వీకరించిన అనంతరం ఈ కులగణన ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ చేయడం ద్వారా తద్వారా ఎదురయ్యే సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించాలని చెప్పేసి భావిస్తుంది.